ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావచ్చినా కూడా ఇంతవరకు కూడా నేను తాడిపత్రికి నా సొంత ఇల్లు ఉంది. అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు. వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదానికోసం కూడా వీళ్ళు ఆటంకం కలిగిస్తాను. నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారికి కూడా ఈరోజు, దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడిపత్రి కాన్ఫరెన్స్లో తిరుగుతాను. ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. కూడా పరిశీలిస్తాము, చూస్తాము, ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపకంగా జేసీ ప్రభాకర్ రెడ్డినో అతని కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపులు వేరు. రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతాం. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్స్టిట్యూన్సీలు తిరగకూడదని దాడులు చేయడం తెలియజేస్తున్నారు. ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు. కాలం నిర్ణయిస్తుంది, ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉండదు. కాలం